రిపోర్ట్ అయిపోయి ఇదంతా అయిపోయినాక ఇప్పటికైనా మరి ఆ మేడిగడ్డని రిపేర్ చేస్తారా లేకపోతే ఇంకా జాప్యం జరుగుతూనే ఉంటుందంట? చేయరు. ఎందుకంటే దాని వెనక ఉన్న కుట్ర ఏంటంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతుండాలి. అంటే సమ్మక్క బ్యారేజ్ ఉంది, సీతమ్మ బ్యారేజ్ ఉంది, అయినా కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే వాటర్ ఎక్కువ. కాబట్టి మేడిగడ్డ దగ్గర గేట్ పడ్డదంటే ధవళేశ్వరం కింద పంటలకు, రబీ పంటలకు పుట్టకొచ్చే టైంకు నీళ్లు ఉండవు, ఖరీఫ్ పంటలకు నాట్లు వేసుకోవడానికి నీళ్లు ఉండవు. ఈ మేడిగడ్డ పోతేనే వాళ్ళకు నీళ్ళ గతి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం సరే తెలంగాణను తెచ్చుకున్నాం కొట్లాడి, అనుకున్నాం మన నీళ్లు మనకే దక్కుతాయి, మన నిధులు మనకే దక్కుతాయి, మన ఉద్యోగాలు మనకే వస్తాయని. తెలుగు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ పరిపాలకులను వాళ్ళ అనుకూలంగా ఉండే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. ఎంత అనుకూలత అంటే డైరెక్ట్ నేరుగా కేసీఆర్ను కొట్టలేం, ఇక్కడంతోనే మన ఏలుతోనే మన కన్ను పొడవాలి. అంటే కత్తి ఆంధ్రోదే కానీ పొడిచే తెలంగాణోడు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిని తిమ్మిని బమ్మి చేసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి అక్కడ అతన్ని పిసిసి అధ్యక్షుని చేశారు. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే ఆయనకు ఢిల్లీ ముఖమేం తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 135 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇయ్యరు. అది ఇవ్వడం కోసము తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత ఘనమైన పార్టీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, పోటీ పెట్టకుండా హైట్స్ ఆఫ్ అని చెప్పి మొత్తం వాళ్ళకున్న 10% ఓట్లు కూడా కాంగ్రెస్కే ఇచ్చాడు. ఇవన్నీ సీఎం చేయడం కోసం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ను బొందబెట్టాలనుకున్నాడు, సాధ్యం కాలే. ఇట్లయితే కుదరది. ఇక్కడ మనోడిని ఒకరిని తయారు చేయాలని చెప్పి 4 ఏళ్ళ 5 ఏళ్ళ శ్రమతోని ఈ రేవంత్ రెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు అడ్వైజర్లను చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు. తర్వాత ఈయనను ముందు పెట్టి నాగార్జున సార్ను చేతిలో పెట్టుకున్నాడు. నాగార్జున సార్ నుంచి మొత్తం నీళ్ళన్నీ కూడా యథేచ్ఛగా తీసుకుపోతా ఉన్నాడు. మన చేతిలో ఉండాల్సిన ప్రాజెక్టు ఆంధ్ర చేతిలో పోయినా కూడా ఈ పెద్ద మనిషి అడుగుతలేడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు బనకచెర్లలో 2వ దశ మొదలైందనుకో, నాగార్జున సార్ కుడి కాలువను ఇప్పుడున్న దానికంటే 3 రెట్లు పెద్దగా చేసి 90 కిలోమీటర్లు పల్నాడు దగ్గర ఒక పెద్ద బొల్లేపల్లి అనే ఊరు దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఈ కుడి కాలువను దానికి కనెక్ట్ చేసి మళ్ళీ పోతిరెడ్డిపాడు చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలువతో బొల్లేపల్లి తీసుకుపోతారు 150 టీఎంసీలు. అక్కడ దాన్ని నింపి అక్కడ నుంచి బనకచెర్లలో తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఆ కాలువను మళ్ళీ వెడల్పు చేస్తారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కాలువను 3 రెట్లు వెడల్పు చేస్తారు. ఇప్పుడున్నది 11,000 క్యూసెక్కులు, దాన్ని 13,000 క్యూసెక్కుల దాకా కూడా తీసుకుపోవచ్చు. బట్ దాన్ని 34,000 క్యూసెక్లో తీసుకుపోతారు. మళ్ళీ ఒక పోతిరెడ్డిపాడు 100% మళ్ళీ ఒక పోతిరెడ్డిపాడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అట్లా ఎల్పీఎస్సీకి తెలంగాణ మనకు కేఆర్ఎంబి ఏం చేస్తుంది, మన డిమాండ్ల వల్ల శ్రీశైలం దగ్గర కొంచెం టెలిమెట్రీ పెట్టి నీళ్ళని తీసుకోపోకుండా కొద్దిగా అడ్డుకట్టేయాలని చూస్తున్నది. అది జరిగినప్పుడు మళ్ళీ పెన్నా ఆయకట్టు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, రాయలసీమకి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఇప్పుడు ఈ దొంగతనం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు అందరికి ఏం చెప్తున్నాడు, పోలవరం పోయిన నీళ్లు మళ్ళీ తెలంగాణకు రావు కదా, వీళ్ళకేం కడుపు నొప్పి మేము తీసుకపోతే అని అంటున్నాడు. మనోళ్ళు కూడా గా ఫ్రేమ్లోనే ఆలోచిస్తున్నారు. కానీ ఆ బనకచెర్ల అనేది 3 దశలు. మొదటి దశ ఏంటంటే పోలవరం టు బనకచెర్ల వయా బొల్లపల్లి. సెకండ్ ఏంటంటే నాగార్జున సార్ కుడి కాలువ నుంచి డైరెక్ట్ ఆడికి. మరి నాగార్జున సార్కి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు అంటే కింద నుంచి ఇచ్చంపల్లి కట్టి ఇచ్చంపల్లి నుంచి లింక్ పెట్టాలి. అయితే మనకు చాపకు ఎర ఎత్తేనే పడుతుంది కదా, మరి తెలంగాణ ప్రజలకు కూడా ఎర వేయాలి కదా. అందుకని ఏమంటాడు, మేము శ్రీరామ్ సాగర్ 2వ దశకు ఈ నీళ్ళని ఇస్తాం ఒక 5 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు. మొదటి దశకు కూడా నీళ్ళు వస్తలేవు. ఈ 2 దశలకు కూడా మేము ఇచ్చంపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఆ నీళ్ళని మీకు ఇచ్చి మిగిలిన నీళ్ళను మేము సాగర్ తీసుకుపోతాం అని చెప్తున్నాడు. ఇచ్చంపల్లి నుంచి ఎక్కడికి లిఫ్ట్ చేస్తారు? సాగర్కు. మధ్యలో ఎన్ రూట్ లో కొన్ని రిజర్వాయర్లు నింపుకుంటూ మన ఆయకట్టుకు నీళ్ళు ఇస్తా అని ఒక ఎర్ర పెడుతున్నాడు. మనం ఆ నీళ్ళ కోసం చూస్తలేం కదా, ఎందుకంటే ఆయన ఇచ్చంపల్లి నుంచి ఎత్తిపోసి మనకు పోయాల్సిన అవసరం లేదు. దేవాదుల నుంచి పోసుకుంటున్నాం, మేడిగడ్డ నుంచి పోసుకుంటున్నాం. డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ వరద వచ్చినప్పుడు ఎవడు అవసరం లేకుండా మనకు నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇదేంటంటే ఒక ఎర్ర పెట్టి
ఈ రెండవ దశ అనేది నాగార్జున సార్ కుడికాలును 34 ఇది నాగార్జున సార్ కుడికాల గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. అంటే 3 టీఎంసీలు రోజు తీసుకుపోవడానికి అంటే పెద్ద కుట్ర ఇది, మామూలుగా మీరు ఇప్పుడు చెప్తుంటేనే అనిపిస్తుంది అది ఇంకా పెద్ద వ్యవహారం ఇది. ఈ కుట్ర గురించి మీరు ఒక 5-6 రోజులు ప్రోమో వేసి అవును ఆ తర్వాత నాతో మాట్లాడదాము. మాట్లాడదాము. ఈ కుట్ర ఏందనేది నేను బయట పెడతా. మూడో దశ ఏంది దానిలో అంటే ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు లింక్ చేయడం. ఓకే. బనకచెర్ల నుంచి ఒకవేళ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు రానప్పుడు లేకుంటే అక్కడ మనం అడ్డుకున్నప్పుడు ఈ ఇదివరకున్న తెలుగంగ కానీ ఇవన్నీ ఆయకట్లకు దాంతో ఇవ్వాలనేది ఓకే ఈ పెద్ద కుట్ర ఇది. చాలా అంటే తెలంగాణ తెచ్చుకున్న సంతోషాన్ని దక్కనీయకుండా ఇటు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ద్వారా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఒకటైతే, ఈ కుట్రలన్నీ కూడా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.